ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా అరుణ్. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది బిగ్ బాస్ది. ఏంటంటే ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో జరిగింది మనమైతే ఇప్పుడు మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అంటే మార్నింగ్ నుంచి ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఫ్రెష్గా ప్రోమో వచ్చింది. అదేంటంటే నాగమణికంట ఏం చేసిండు మార్నింగ్ అంటే లైవ్ చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు లైవ్ చూస్తున్నప్పుడు 24/7 మనం లైవ్ చూస్తున్నప్పుడు లైవ్లో జరిగిన ప్రతి ఒక్కటి మనకి అంటే బిగ్ బాస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది, అంత పిచ్చి ఉంది కాబట్టి లైవ్లో జరిగిన ప్రతి ఒక్కటి మనం ఒక్కొక్క సీన్గా మనం పెట్టేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మనం దీనిపైన మాట్లాడాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ప్రోమో కూడా వచ్చింది కాబట్టి సో ఇది ఓకే. ఏంటంటే ఇప్పుడు నాగమణికంట ఫస్ట్ అవును డే 1 నుంచి ఎట్లున్నాడంటే ఈ 2 days కూడా అందరూ ఉన్న దగ్గర అయితే ఉండట్లేదు. ఇక అదే ఆయన నేచర్ అంటున్నాడు, ఏమంటున్నాడు అనేది మనం కొంచెం పక్కకు పెడితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి నువ్వు వచ్చినావు అని అంటే నువ్వు ఉన్న 14 మెంబర్స్తోని అంటే నీతో పాటు ఇంకా 13 మెంబర్స్ ఉన్నారు. ఆ 13 మెంబర్స్తో నువ్వు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో కొంచెం మాట్లాడడానికి ట్రై చేయాలి. ఎంతసేపు అందరూ వచ్చి నీతో మాట్లాడుతున్నా యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ లైవ్లో వాళ్ళు అనుకున్నారు కూడా అందరం ఒక దగ్గర ఉంటే ఆయన ఒక్కడు పోయి ఇంకో దగ్గర ఉంటాడు, అది ఎంతవరకు అంటే మనం వెంబడబడిపోయి మాట్లాడుతున్నా కూడా ఆయన మాత్రం మళ్ళీ ఎటో ఒక దిక్కు ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు అని చెప్పేసి లైవ్లో ఎవరెవరు శేఖర్ భాష, అభయ్, నబీల్, ఆదిత్య గారు వీళ్ళందరూ ఉండి అట్లా మాట్లాడుకున్నారనమాట. ఏంటి అంటే మనం అందరం ఒక గ్రూప్లో కూర్చున్నప్పుడు ఆయన ఎందుకు మనం జాయిన్ కాడు, ఎప్పుడు అట్లా సెపరేట్గా ఉంటాడు అంటే కరెక్టే, సెపరేట్గా ఉండడానికే వెళ్ళాలి అంటే మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడమే అవసరం లేదు మరి. కానీ ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు మీ పర్సనల్ ఇష్యూస్ వల్ల మీరు సెపరేట్గా ఉంటున్నారు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కాకపోతే ఇప్పుడు మనం చూసే ఆడియన్స్కి మనకేం కావాలి అంటే ప్రతి క్షణం మనకి ఏదో ఒక కంటెంట్ కావాలి. అది ఫన్నా, ఫ్రస్ట్రేషనా, గొడవలా, లేకపోతే ఇంకేంటా అనేది మనకి టాస్క్లా, ఇంకేంటా అనేది మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కసారి మనకు ఒక కంటెంట్ అనేది కావాలి. ఆయన ఏం చేసిండు, ఒంటరిగా ఉన్నాడు గార్డెన్ ఏరియాలో. అంటే బిగ్ బాస్ మనకి వాళ్ళకి మార్నింగ్ ఒకటి చెప్పిండు అనమాట, అందరు వచ్చి గార్డెన్ ఏరియాలో కూర్చోండి అని చెప్పేసి చెప్పినప్పుడు అందరూ వచ్చినట్టే వచ్చేసిండ్రు గార్డెన్ ఏరియాకి. వచ్చిర్రు, అక్కడక్కడ సెట్ అయ్యిండ్రు, కూర్చున్నారు. దాని తర్వాత ఏమంటారు లైవ్ కంటిన్యూస్గా చూస్తున్నా కదా, ఎక్కువ అంటే ఒక 10 minutes కూడా కూర్చోలేరు వాళ్ళు. జస్ట్ అట్లా వచ్చిండ్రు, సెట్ అయినరు, కూర్చున్నారు, అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్గా వెళ్ళిపోయినారు. అంటే బిగ్ బాస్ ఏం చెప్పని కూడా చెప్పలేడు, వెళ్ళండి అని కూడా మళ్ళీ ఏం చెప్పలేదు. వీళ్ళే వాళ్ళ ఇష్టంగా పిలవగానే వచ్చిండ్రు. బిగ్ బాస్ ఏం మాట్లాడట్లేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఏదో బీరకాయ కూర అదో ఏదో చేసుకుంటూ కూర్చున్నారు అందరూ. ఇంకా కొంతమంది ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఈ గ్యాప్లో నాగమణికంట చేసింది ఏంటంటే పడుకున్నాడు అక్కడే, అదే గార్డెన్ ఏరియాలో, అదే సోఫా మీద పడుకున్నాడు. నేనేమనుకున్నా ఓకే బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉండమన్నాడు కదా, మేబీ ఈయన ఆ థాట్ ప్రాసెస్లో ఇక్కడే ఉన్నాడేమో అనుకున్నా. ఆ సోఫాలోనే అట్లా పడుకొని జస్ట్ అట్లా ఒరిగినట్టు చేసి వెంటనే పడుకున్నాడు అనమాట. అంతకుముందు అంతా హ్యాండ్స్ ఇట్లా ట్యాప్ చేసిండు, వేళ్ళతో ఇట్లా ఏదో సౌండ్ చేసిండు, మాట్లాడుకున్నట్టు చేసిండు. దాని తర్వాత ఇమీడియట్గా మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు. అది కూడా నేను గమనిస్తూనే ఉన్నా. నేను అనుకుంటూనే ఉన్నా ఏంటి దాదాపు 1/2 hour కావస్తుంది ఇంకా బిగ్ బాస్. యాక్చువల్గా ఎవరైనా పడుకుంటే కుక్కలు అరుస్తాయి కదా, ఇంకా ఈ సౌండ్ వస్తలేదు ఏందబ్బా అనుకున్నా. దగ్గర ఒక 1/2 hour కావచ్చింది. ఆ 1/2 hour లోపు అప్పుడు కుక్కలు అరవడం స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు కుక్కలు అరవగానే ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్తో లేచి చూసి నేనేనా పడుకున్నది అని అనుకున్నాడు. కానీ పడుకున్నాం అయిపోయింది. నీ నామినేషన్ పాయింట్ అందరికీ అదే దొరికింది. ఏంటి ఏమంటారు అందరు అప్పుడే అనుకున్నారనమాట, ఫస్ట్ ఈయన మింగిల్ అయితలేడు, ఇంకొకటి పడుకున్నాడు కాబట్టి దానికి కూడా ఏదో ఒక పనిష్మెంట్ లాగా ఉండాలి అని చెప్పేసి అప్పుడే అందరు అనుకున్నారు, నామినేట్ చేయొచ్చు ఈ పాయింట్తో అనేసి అనుకున్నారు. ఓకే ఫైన్. ఇది నాగమణికంటది. అంటే ఇంకా ఎన్ని డేస్ తర్వాత మింగిల్ అవుతాడు అనేది కూడా మనకు కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. మింగిల్ అవ్వలేకపోతున్నాడు అని అంటే మింగిల్ అవ్వనప్పుడు ఎందుకు రావాలి, అందరితో కలిసిపోవాలి అని అన్నప్పుడు ఇంకెన్ని డేస్ పడుతుంది కలిసిపోవడానికి. ఇప్పటికీ కూడా
నేను నా దాంట్లోనే నేనున్నా, నేను ఏదో ట్రోమా తీసుకున్నా, ఐ మీన్ వచ్చిన రోజే అనిల్ రావుపూడి గారితో జరిగింది కదా, సో ఆ ట్రోమాలో ఉండిపోయినా నేను అని చెప్పేసి అంటున్నాడు. కానీ అదొక్కటే క్యారీ చేసుకుంటా సీజన్ మొత్తంలో ఎన్ని డేస్ అదే క్యారీ అవుతా ఉంటుంది అని చెప్పేసి ఈవెన్ అందరికి కూడా అదే వస్తున్నది అనమాట. సో ఇది ఇప్పుడు ఇందాక ప్రోమోలో వచ్చింది అయితే ఫస్ట్ ఇది. దీని తర్వాత నిన్న జరిగిన పాయింట్ మీద ఈరోజు బేబక్క ఏమన్నదంటే, స్ట్రిక్ట్గా నేను ఉండట్లేదు అని, అంటే నిన్న చీఫ్ విషయంలో అన్నారు కదా, మీరు సాఫ్ట్గా ఉంటున్నారు అక్క, మీరు స్ట్రిక్ట్గా ఉండట్లేదు, మీరు స్ట్రిక్ట్గా ఉంటేనే బాగుంటుంది, మీరు బెండ్ అయిపోతున్నారు, ఎవరు ఏది చెప్పినా సరే సాఫ్ట్గా పోనీలే అని అనుకుంటున్నారు, అట్లుంటే కాదు కదక్క అని చెప్పేసి వీళ్ళు అన్నారు కదా. వీళ్ళు అన్నందుకు ఈరోజు ఈమె పెట్టిన రూల్ ఏంటంటే, లైవ్లో క్లియర్గా మనం విన్నది ఏంటంటే, నేను ఒక కూర, ఒక రైస్, అన్నం వండి పెడతా, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇదే తినాలి. ఎందుకు? నేను స్ట్రిక్ట్గా ఉండట్లేదు అని నిన్న మీరు నన్ను చీఫ్గా ఎంచుకోలేదు కాబట్టి ఈ రోజు నుంచి నేను స్ట్రిక్ట్గా ఉంటున్నా, నా స్ట్రిక్ట్ రూల్స్ ఇవే కిచెన్లో ఇవి అని చెప్పేసి చెప్పినాను. ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు పెద్ద వీడియో చేసి పెట్టిన, అట్లా ఎట్లా తింటారు, స్ట్రిక్ట్ అనేది వంట దగ్గర కాదు, తిండి దగ్గర కాదు, స్ట్రిక్ట్ అనేది మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడే కానీ, వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడినప్పుడే కానీ, మీరు ఎక్కడైతే వాయిస్ రేస్ చేయాలి, ఎక్కడైతే మాట్లాడాలి అక్కడ మీరు స్ట్రిక్ట్గా ఉండాలి. కానీ ఏమంటారు, ఒక వంట చేసి పెట్టి ఇది నేను ఈ రోజు నుంచి స్ట్రిక్ట్గా ఉంటున్నా, ఈ వంటనే మీరు తినాలి అనేది అక్కడ స్ట్రిక్ట్నెస్ చూపించడం అనేది కాదు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్లో నడుస్తున్నాయి ఈరోజు. చాలా అంటే చాలా ఏమంటారు, చూడడానికి కూడా ఎంటర్టైనింగ్గానే ఉన్నాయి. అంటే మనకి ఏమంటారు, మనకు కావాల్సిన కంటెంట్ అయితే వస్తుంది నామినేషన్స్లో. అండ్ ఇక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే, ఇందాక మనం చూసినట్టయితే పృథ్వీ గురించి వచ్చిన టాపిక్లో, బేబక్క పృథ్వీ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన టాపిక్లో ఈమె సీత ఏమన్నదంటే, అంటే ఆయన పని ఏం చెయ్యట్లేదు అని చెప్పేసి బేబక్క పృథ్వీ పైన అన్నదన్నమాట. ఆయన ఏం పని కూడా చేసినట్టు నాకు అనిపించట్లేదు, ఆయన ఏం పని చేయట్లేదు అని చెప్పేసి బేబక్క పృథ్వీ పైన వీళ్ళకి చీఫ్స్కి చెప్తుంటే, మధ్యలో సీత ఏమన్నదంటే నార్మల్గానే సింపుల్గానే అన్నది, లేదక్క నిన్నైతే గిన్నెలు దోమిండు చూసినాము, పని అయితే అంత ఇంత చేస్తున్నాడు అక్క, గిన్నెలు తోమిండు అని చెప్పేసి సీత అన్నాడు. సీత అనగానే నిఖిల్ ఎందుకు ఒక్కొక్కసారి అంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది. నిఖిల్ ఏం చేసిండు, యూ షుడ్ నాట్ టాక్ ఇన్ ద మిడిల్ అని చెప్పేసి అన్నాడు అనమాట. నువ్వు అసలు మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు అన్నట్టుగానే అన్నాడు. ఎందుకు ఏమంటారు, నామినేషన్ పాయింట్ వచ్చేసి పృథ్వీది బేబక్కది వీళ్ళిద్దరిది పాయింట్ నడుస్తున్నప్పుడు నువ్వెందుకు మిడిల్లోకి వచ్చినావు, యూ షుడ్ నాట్ టాక్ ఇన్ ద మిడిల్ అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. నిఖిల్ ఈ టాపిక్ అనగానే ఆమెకి ఏమైపోయింది అని అంటే, నన్ను అనడానికి నువ్వెవరు, నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతాను, నాకు మాట్లాడే రైట్ ఉంది, నేను మాట్లాడతా అని చెప్పేసి ఆమె వాయిస్ రైజ్ చేసేసింది. నేను మాట్లాడతా అంటే నేను మాట్లాడతా అని గట్టి వాయిస్లో ఆమె అరవడం స్టార్ట్ చేశాడు. ఆమె అరవగానే నిఖిల్ ఊరుకుంటాడా, నిఖిల్ అరిచేసినాడు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి నిఖిల్ అరిచాడు. నిఖిల్ అరవగానే ఈమె కూడా ఇంకా ఆ గొడవ ఎట్లా అంటే పోతా ఉంది, పెద్దగా అవుతా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఏంటి అనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు నామినేషన్ అయ్యే పర్సన్స్ వేరే యాక్చువల్గా, అక్కడ బేబక్క వేరే పృథ్వీ వేరే, వాళ్ళిద్దరి మధ్యలో అవుతున్న నామినేషన్ పాయింట్స్లో సీత రావడం, ఓకే సీత ఏదో ఒక మాట అన్నది, వచ్చింది సరే మిడిల్లో వచ్చింది, ఒక మాట అన్నది అయిపోయింది అని అక్కడితో వదిలేయకుండా నిఖిల్ అనడం, నిఖిల్ ఆమెను అన్నాక నిఖిల్ అనేసరికి ఆమె గట్టిగా అరవగానే మళ్ళీ నిఖిల్ హైపర్ అయిపోయి మళ్ళీ నిఖిల్ అరవడం, ఇదంతా పెద్ద మెస్ అయిపోతుంది బిగ్ బాస్ హౌస్లో అయితే. అంటే గొడవలు అంటే ఇప్పుడు
ఎక్కడైతే మనం మామూలుగా మాట్లాడుకోవచ్చో అక్కడ కూడా ఇదంతటికి అసలు ఇప్పుడు సీత నిఖిల్ మీద ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడానికి ఇంకొక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంది. అది కూడా లైవ్లో జరిగింది. అది కూడా నేను పెడతాను ఇంకొక వీడియో. ఈ ఈ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సీత నిఖిల్ పైన అరవడం, నిఖిల్ సీత పైన అరవడం అనేది అయితే అంటే గొడవలు అయితే మొత్తంకి ఎక్స్టెండ్ అవుతానే ఉన్నాయి. సీత యూ సైలెంట్ సీత, నిఖిల్ అంటూనే ఉన్నాడు. ఇక్కడ ఈమె నిఖిల్ అంటుంది యూ సైలెంట్ అని నిఖిల్ అంటుంది. వీరిద్దరి మధ్యలో యాక్చువల్గా నామినేషన్ అయితే ఈ ప్రోమో గురించి వచ్చింది అయితే ఇది అనమాట. దీని తర్వాత మనం ఇంకా నామినేషన్స్లో వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు ఏంటి మొత్తం కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ మొత్తం మళ్ళీ ఇంకో వీడియో చేసి చెప్తాము. అండ్ ఇప్పటి వరకు అయితే ఈ వీడియో గురించి ఇంతే. ఇంకా ఏమైనా ఉంటే మాత్రం ఫర్దర్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఏరోన్. అండ్ పక్కనే బెల్ ఉంటుంది కాబట్టి ఒకసారి వెళ్ళి ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు నా ఫర్దర్ వీడియోస్ అనేది రావడానికి ఈజీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.